నెల్లూరు జిల్లా కోవూరులో ఇటీవల దుశ్చర్యలకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన బాలిక కుటుంబాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. బాలిక మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు గంజాయికి బానిసలుగా మారి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. చట్టం ఎవరినీ వదిలిపెట్టదని, తప్పు చేసిన వారికి మరొకరికి గుణపాఠం అయ్యేలా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఇన్సిడెంట్ ఒకటి, దాన్ని మీరు ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు, అది వేరు. ఈ ఏరియాని స్పెషల్ ఫోకస్ పెట్టి గంజాయి ఎక్కువ అమ్ముతున్నారంట. ఇక్కడ గంజాయి ఈ సొల్యూషన్లు ఆ బ్యాచ్ ఇవన్నీ చేసేది. ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఇది ఉన్నారో మిగతా వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో ఫ్యామిలీకి కానీ కొద్దిగా ప్రొటెక్షన్ రోజు భూమల దెబ్బ మిక్స్డ్ కాలనీ అందరికి తెలుసు. చిన్నారి పాప 12. చాలా దురదృష్టకరం. ఈ గంజాయి తాగేసి సొల్యూషన్ తాగే యువకులు రోజు వాళ్ళకు ఒళ్ళు తెరిగి చేసే పనులు సమాజంలో కుటుంబ సభ్యులు గాని మన బిడ్డలు ఎట్లాగున్నారనేది చూడాలి. ముఖ్యంగా మగపిల్లలు గంజాయి తాగేయడం, సొల్యూషన్స్ తాగేయడం, ఇవన్నీ గానీ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు మైనర్స్ ఉన్నా చట్టం ఎవరిని వదిలేదు. అది చట్టము ఎవరిని వదలదు. ఎంత కఠినంగా శిక్షించాలో అంత కఠినంగా శిక్షిస్తాం. ఇంకోరికి గుణపాఠం అయ్యేటట్టు చట్టం తన పని చేస్తుంది. ఏదేమున్నా ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. యువత నిన్నగాని నెల్లూరు నగరంలో ఈ డ్రగ్స్ పైన ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. ఈ రోజు గాని ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబంకి కంప్లీట్ గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగనే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగేదాకా వాళ్ళతో పాటు అందరం ఉంటాము. అలాగనే దీన్ని చాలా మంది రాజకీయాలు చేయదలుచుకుంటున్నారు. ఆ అమ్మాయి మైనర్, ఆ పాప పేరు గాని ఎత్తడానికి లేదు. ఆ కుటుంబాన్ని ఇంకా క్షోభ పెట్టొద్దు ఎవరు. వాళ్ళు ఆల్రెడీ బిడ్డను పోగొట్టుకొని చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ నిండి వాళ్ళకి మేమున్నామనే అండ ఇవ్వండి మీరు ఎవరు వచ్చినా. అంతేగాని ఇటువంటి ఇన్సిడెంట్లు గానీ తీసుకొని నేను చూసాం. ఈ రోజు ఏదో పేపర్లో వాళ్ళ పైన గానీ కేసులు కట్టారు. అంటే కనీసం ఒక మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ఏది జరిగినా గానీ వాళ్ళ పేరు ఎత్తకూడదు, వాళ్ళ ఇది తీసుకోకూడదు అనేది చట్టం. దాన్ని ఎవరు గానీ అడర్ చేయాల్సిందే. మా సమాజంలో పుట్టిన బిడ్డ మాకెంత బాధ ఉంటుంది. సో అయినా గానీ ఏదైతే ధర్మం ఉందో, ఏదైతే చట్టం ఉందో దానికి అనుసరించి మేము మాట్లాడాలి, ప్రవర్తించాలి. మాకు గానీ రక్తం ఉడికిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక నిమిషం మా ఎక్కడున్నాడు పట్టిండి మేము వాళ్ళ పని చూస్తామంటున్నారు. కాదు కదా. మనం చట్టాన్ని అందరం గౌరవించాలి. అలాగనే ఏదైతే జరిగిందో ఇంకోటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా పోలీసు వాళ్ళకి గానీ ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఇక్కడ అందరూ సాయంత్రం అయితే ఈ గంజాయిలు, ఈ సొల్యూషన్స్ ఇవన్నీ తాగి యువకులందరూ ఇదొక అలవాటు అయిపోయింది. ఇప్పుడు పోలీసుకి గాని చెప్పాము, దీనిపైన సీరియస్ గా పెట్రోలింగ్ పెంచండి అని చెప్పాము. అవసరమైతే ఇక్కడ క్యాంప్స్ పెట్టమని చెప్పాము, సీసీ క్యాంప్స్. ఏదేమున్నా దీనిపైన పూర్తి ఆ బిడ్డకి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేస్తాం. అన్ని విధాలుగా స్థానిక ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారు, అలాగనే ముఖ్యమంత్రి గారు గాని అండగా ఉంటారని తెలియజేస్తారు.